మీ అనుభవంలో కొత్తగా వచ్చిన మార్పులు ఈ బ్యూటీ రంగంలో అంటే ఏం చెప్తారు? మీరు మొదట్లో మీరు ఈ రంగంలో ఉన్నప్పుడు ఇప్పటికి వచ్చిన చేంజెస్ కానీ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి. హ్మ్. అది అసలు ఎలా ఉందంటే, ఒకప్పుడు మీన్స్ అంటే ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువుండేవి. ఓకే. సలూన్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, ప్రొఫెషనల్స్ కానీ ఇప్పుడు గల్లీకొక చాలా మంది పార్లర్. చాలా చాలా తక్కువుండేవాళ్ళు. హ్మ్. చాలా ఫేమస్ ఒక్కరిద్దరు ఫేమస్ ఉన్నా గూడా అంతా హైదరాబాద్ అంతా తెలిసేది. ఓకే. ఆ పేరు చెప్పంగానే హ్మ్. ఓహ్! పలానా హెయిర్ స్టైలిస్ట్ అవును. అని అంటే తెలిసేది. అంత రేర్ ఇప్పుడు, ఉండేవి. ఇప్పుడు కొన్ని వందల్లో గల్లీకొకటి. వచ్చేసారు. వందల్లో ఆర్టిస్టులు, హ్మ్. వేలల్లో ఆర్టిస్టులు అందరూ ప్రొఫెషనల్స్. హ్మ్. ఈ కొంచెము ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళు కూడా వస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఎంటెక్ చేసి, పీజీ చేసిన వాళ్ళు కూడా ఇదే ప్రొఫెషన్‌కొస్తున్నారు. హ్మ్. అట్‌లీస్ట్ చదవని వాళ్ళు, వ్యాపారవేత్తలు కూడా ఇదే ఫీల్డ్‌లోకొస్తున్నారు. హ్మ్. సో, ఎవరెక్కువ అంటే అమ్మాయిల సైడ్ అన్నీ ఎక్కువొస్తున్నారా? అండి. ఫీమేలా? అందరూ మేలా? మేల్, అందరూ. ఫీమేల్ అన్ని హ్మ్. అందరూ స్టైలిస్ట్‌లే. ఇప్పుడు ఓకే. హైదరాబాద్‌లో ఇప్పుడు ట్రెండింగ్ ఇదే. ఆ! బ్యూటీ కోర్సెస్. బ్యూటీ ఇన్‌స్టిట్యూట్స్ అయితే చెప్పొద్దసలు. మీ దగ్గర నుంచి అందిస్తున్నామా అట్లా ఆ! కోర్సెస్ కానీ నేను అట్లా? ఎప్పటినుంచో అందిస్తున్నాను. నా దగ్గర ఓకే. చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకొని వెళ్ళిన వాళ్ళున్నారు. హ్మ్. ఇప్పుడు కూడా ప్రెజెంట్ నడుస్తుంది. ఓకే. కాకపోతే ఇంకా హైలీ అయ్యారు చాలా మంది హ్మ్. స్టూడెంట్స్ ఇప్పుడు. బ్యాచ్‌ల వారీగా ఉంటాయా అట్లా? బ్యాచ్‌ల వారీగానే ఉంటది. బట్ ఓకే. నేను కొంచెము ఆన్ టైమ్‌లో ఉండకపోవడం వల్ల కొంచెం హ్మ్. తగ్గిచ్చాను స్టూడెంట్స్‌ని. మీరే చెప్తున్నారు మొదట్లో కంటే ఇప్పుడు చాలా పెరిగిపోయింది. చాలా. బ్యూటీ కాన్షియస్ పెరిగింది. దట్ టూ సేమ్ టైమ్ గల్లీకొక బ్యూటీ పా పార్లర్ పుట్టుకొచ్చిన రోజులు కదా ఇవి. ఎట్లా తట్టుకున్నారు ఈ పోటీని? ఇంత అంటే ఈ రంగంలోనే చాలా గట్టి పోటీ ఉంది నిజానికి. అవును. సో, ఎట్లా తట్టుకున్నారు? తట్టుకున్నారంటే మన చేతి వర్క్ అండి అది. హ్మ్. ఇప్పుడు ఒక ఒక కస్టమర్ ఉన్నారనుకోండి. తనకి ఒక ఫ్యాషన్ ఉంటది. అంటే ఒక్కరి దగ్గరే చేయించుకోవద్దు. అన్ని ప్లేస్‌లలో ట్రై చేయాలి హ్మ్. అనేసి నా దగ్గర చేసుకున్న వాళ్ళుంటారు. సో, ఇమ్మీడియేట్‌లీ అనిపిస్తది. అరే! ఇప్పుడు ఇదేనా ఇంకొంచెం ట్రెండ్ మారుద్దాం. హ్మ్. కొత్త ప్లేస్‌కెళ్దాం. కొత్త వాళ్ళతో ట్రై చేద్దాం. వెళ్తారు. హ్మ్. వెళ్తారు. నాకు తెలుస్తుంది. కానీ అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. ఇంకో ప్లేస్‌కెళ్తారు. అక్కడ సాటిస్ఫాక్షన్ ఓన్లీ 6 మంత్, 1 ఇయర్ తిరుగుతారు. హ్మ్. 1 ½ ఇయర్‌కి మళ్ళీ నా దగ్గరికే వస్తారు. నాకు 1 ఇయర్ బ్యాక్ బాగుండే. హ్మ్. అప్పుడు పిక్చర్స్ బాగున్నాయి. నాకెక్కడ పోయినా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. మీరే చేయాలి అన్న క్లయింట్స్ చాలా మందున్నారు నాకు. హ్మ్. సో, అయితే అలాంటి పాత కస్టమర్లు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అప్‌డేట్స్ ఇప్పుడెలా ఉన్నాయో, ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా మేము గూడా ఫాలో అవ్వాలి కదా! సో, అవ్వాల్సొస్తుంది. నేను ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నానో ఇప్పుడు గూడా అలా ఉండలేను అవును. గదా! సో, మళ్ళీ నేను ఇప్పుడు గూడా ఎలా నడుస్తుందో ట్రెండ్ దానికి ఈక్వల్‌గా ఉంటాను. మీరు గూడా నేర్చుకోవాల్సొస్తది ఎప్పటిదప్పుడు నేర్చుకోవాలి. కదా! ఇది క్లోజ్ అవ్వదండి. ఇది హ్మ్. ఎప్పటికి దీనికి ఫుల్ స్టాప్ ఉండదు. హ్మ్. ఇది ఇంకా పోతూనే ఉంటది. ఇంకా స్టైలింగ్, ఫ్యాషన్ ఎక్కువ అవును. అవుతూనే ఉంటది. అవును. ఎళ్ళాలి. ఎవరు కొత్తది ఏదొస్తే నేర్చుకోవాల్సిందే వెళ్లి. ట్రెండ్ మారుతుందంటున్నారు ట్రెండ్ మీరే. మారుతుంది. జమానా మారుతుంది. మారింది. సో, దాన్ని బట్టి మీరు గూడా మారాలి. నేర్చుకోవాల్సొస్తుందది. ఖచ్చితంగా సో, మారాలి. ప్రస్తుత ట్రెండ్‌లో ఏది ఎక్కువగా నడుస్తోంది? అంటే మేకప్ టిప్స్ ఎక్కువ కోరుకుంటున్నారా? లేపోతే హెయిర్ స్టైల్ ఎక్కువ వేసుకోవటం కోరుకుంటున్నారా? ఏది ఎక్కువ ఇష్టపడుతున్నారు? ఆబ్వియస్లీ లేడీస్‌కి మేకప్, హెయిరే గదండీ హ్మ్. ఇంపార్టెంట్. ప్రతిదీ ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ జేస్తే అన్నీ అవే. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు బ్యూటీ చిన్న ఎక్స్‌పర్ట్స్ ఒక లాగే చెప్తూ 10 ఉంటారు. ఇయర్స్ బేబీ దగ్గర నుంచి కూడా క్లియర్‌గా మేకప్ ఎలా చేసుకోవాలో చెప్తారు. హ్మ్. ఒక హెయిర్ స్టైల్ ఇబ్బందవ్వచ్చు గానీ, మేకప్ మాత్రం అన్ని టిప్స్ మనకి అవును. ఈజీగా ఆన్‌లైన్‌లో దొరికిపోతున్నాయి, యూట్యూబ్‌లో దొరికిపోతున్నాయి, ఇన్‌స్టాగ్రామ్‌లో అది ఎఫెక్ట్ దొరికిపోతున్నాయి. అవ్వట్లేదా మీకు? అదే చెప్తున్నాను అవుతది. బట్ ట్రై చేస్తారు. మళ్ళీ హ్మ్. కొత్త కస్టమర్‌లొస్తారు. కొంతమంది తను జయ చేస్తేనే నాకు హ్యాపీగుంటది. హ్మ్. కొంతమంది అట్లా అడిక్ట్ అయిపోతారు. హ్మ్. ఒక మనిషికి అడిక్ట్ అయిపోతారు. తను చేస్తేనే హ్యాపీ. హ్మ్. ఆమెతోనే నాకు హాయిగుంటది. నేనెందుకు రిస్క్ తీసుకోవాలి ప్రతిసారి? హ్మ్. ఏదన్నా అవుతే ఎట్లా అని కొంచెము పెద్ద పెద్ద ఈవెంట్స్ అలా వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేసుకోరు. హ్మ్. వాళ్ళు నన్నే పిలిపించి చేయించుకుంటారు. కాస్మెటిక్స్ ఏవైనా ఆర్గానిక్ వైపు ఎక్కువ అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు ఏది చూసినా ఆర్గానిక్ మయం అవుతున్నది గదా! సంప్రదాయ పద్ధతిలో మేకప్ కానీ, సాంప్రదాయ పద్ధతిలో మసాజులు కానీ కోరుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. హ్మ్. ఉన్నారు. ఎందుకని మన దగ్గర కేరళ మసాజ్‌లకే, కేరళ బాడీ మసాజ్‌లకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఏంటి ఆ స్పెషల్ ఏంటి? కేరళ మసాజ్ ఏంటంటే అది ఆ పేరులోనే ఉంది. హ్మ్. కేరళ అనంగానే మసాజ్‌కి ఫేమస్ అదండి. హ్మ్. బాడీ మసాజ్, థాయ్ మసాజ్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా! హ్మ్. ప్రెషర్ పాయింట్స్ స్పెషల్లీ. వాళ్ళు ఓహ్! చాలా మంచిగా ప్రెషర్స్ ఇస్తారు. ఓకే. వాళ్ళ ప్రెషర్ పాయింట్స్ సెపరేట్ ఉంటాయన్నమాట. దానికే ఇష్టపడతారు. ఇప్పుడు కేరళ అని కాదు. మన హైదరాబాద్‌లో కూడా నేర్చుకున్నారు. మన హ్మ్. హైదరాబాద్‌లో కూడా ప్రెషర్ పాయింట్స్ ఎక్కడ ఎలా ఇవ్వాలి? ఎంత పాయింట్స్ ఇవ్వాలి? ఎంత రిలాక్సేషన్ ఇవ్వాలి? ఎలాంటి అంటే అది ఒక టెక్నిక్ ఉంటదన్నమాట హ్మ్. బాడీలో. సో, అది అందరి వల్ల కాదు. దానికి చాలా కోర్స్ కావాలి. కోర్స్ ఉంటే సరిపోదు మళ్ళీ హ్మ్. దానికి. ప్రాక్టీస్ ఉండాలి. మంచి ప్రాక్టీస్ ఉండాలి. హ్మ్. ప్రాక్టీస్‌తోనే వస్తదది. హ్మ్. చూడండి వీళ్ళు న్యూగా లెర్న్ చేసిన అమ్మాయిలతోటి చేయించుకోలేరు. హ్మ్. వాళ్ళు కొంచెం ప్రెషర్ పాయింట్స్ అటు ఇటు పెట్టినా హెడేక్ వస్తది. హ్మ్. సో, అది కాదు. అది ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. మంచిగా చేసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒకప్పుడు కేరళ హ్మ్. మీరన్నట్టుగా
కేరళ వాళ్ళు చాలా ఫేమస్ ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు నేర్చుకున్నారు. ఓకే. నేర్చుకున్నారు. అందరికీ అన్నీ ఇప్పుడు తెలుస్తుంది. మాలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఇక్కడ వాళ్ళతో చేయించరు. ఓకే. వాళ్ళకు ఒక టెక్నిక్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. అది వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళ పెద్దవాళ్ళకే తెలుస్తుంది. సో ఆ ప్రెషర్ పాయింట్స్ అనేది అట్లా కొంతమంది. లేదు అంటే ఇప్పుడు మనకందరికీ సోషల్ మీడియాలో వచ్చేస్తే పాపం కొత్త వాళ్ళు ఇప్పుడు అప్‌కమింగ్ గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానీ చేయించుకుంటారు వెళ్ళి. ఓకే. ఇప్పుడు మాలాంటోళ్ళైతే చేయించుకోరు. మాకు ఓకే. తెలుస్తుంది